మలయాళ సినిమా ఇండస్ట్రీలో హేమ కమిటీ సృష్టించిన ప్రకంపనలు ఇంకా తగ్గలేదు. చిత్ర పరిశ్రమలో పనిచేసే మహిళలపై జరిగే వేధింపులను హేమ కమిటీ బయటపెట్టిన సంగతి తెలిసిందే. అందులో ఇండస్ట్రీలో పెద్దలుగా చెప్పుకునే ఎంతోమంది పేర్లు బయటపడ్డాయి. ఆ పేర్లలో ప్రముఖ మలయాళ నటుడు సిద్దిఖీ పేరు కూడా ఉంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఓ మహిళ అవకాశాలు ఆశ చూపి సిద్దిఖీ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని కంప్లైంట్ ఇవ్వడంతో ఆయనపై కేసు నమోదయ్యింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సిట్ అధికారులు ఆయనకు వ్యతిరేకంగా సాలిడ్ ఎవిడెన్స్ని సంపాదించారని సమాచారం. 2024 డిసెంబర్ 6న సిద్దిఖీ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యాడు. 2016లో ఒక నటి తనపై అతను లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన నేపథ్యంలో ఆగస్టు 2024లో కేసు నమోదైంది. అతనిపై సెక్షన్ 376 అత్యాచారం, 506 క్రిమినల్ బెదిరింపు వంటి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది. ఈ ఆరోపణ తర్వాత సిద్దిఖీ అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్ అమ్మ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. అయితే జస్టిస్ హేమ కమిటీ నివేదిక తర్వాత సిద్దిఖీ కేసు నమోదయ్యింది. ఈ నేపథ్యంలోనే సిద్దిఖీ కేసును పరిశీలించడానికి సిట్ను నియమించారు అధికారులు. తాజా సమాచారం ప్రకారం పోలీసులు సిద్దిఖీకి వ్యతిరేకంగా బలమైన ఆధారాలను సేకరించినట్టు తెలుస్తోంది. ఛార్జిషీట్ ప్రకారం సిద్దిఖీ సినిమా చర్చల ముసుగులో సదరు నటిని తిరువనంతపురంలోని మస్కాట్ హోటల్కి రప్పించాడు. దురుద్దేశంతో ఉన్న సిద్దిఖీ హోటల్ గదిలోనే లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. తాజా రిపోర్టులో కూడా ఇదే వాదన ప్రస్తావించినట్టు తెలుస్తోంది. నిజానికి జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు బయటకు రాకముందే సదరు నటి తనపై జరిగిన దాడి గురించి మాట్లాడిందని చూపించే ఆధారాలను సిట్ బయటపెట్టినట్టు తెలుస్తోంది. కానీ ఆమెకు సినిమా ఇండస్ట్రీలో పెద్దగా పేరు లేకపోవటం వల్ల సిద్దిఖీ ఆమెకు అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించాడని తెలుస్తోంది. ఇక సిట్ తమ పరిశోధనా ఫలితాలను కోర్టుకు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారని, కానీ క్రైమ్ బ్రాంచ్ ఉన్నతాధికారుల అనుమతి కోసమే ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి సిద్దిఖీ దోషి అని సిట్ నమ్ముతున్నట్టు సమాచారం. ఘటన 2016 జనవరి 28న జరిగింది. అదే టైంలో సుఖమైరి కట్టే ప్రీమియర్ కోసం తిరువనంతపురంలో ఉన్నప్పుడు సిద్దిఖీ ఆ హోటల్లో బస చేసినట్టు నిర్ధారించే సాక్ష్యాలు, డిజిటల్ ఆధారాలు రెండింటినీ ఛార్జిషీట్లో దాఖలు చేశారు. అంతేకాకుండా ఈ ఘటన జరిగిన తర్వాత నటి కొచ్చిలోని ఒక హాస్పిటల్లో వైద్య సహాయం కోరిందని, ఆ డాక్టర్ కూడా ఇప్పుడు తన స్టేట్మెంట్ను ఇచ్చినట్టు కన్ఫర్మ్ చేసింది సిట్. మరోవైపు సిద్దిఖీ న్యాయవాదులు అప్పుడే అఘాయిత్యం జరిగి ఉంటే ఆ నటి 8 సంవత్సరాలు ఎందుకు మౌనంగా ఉండిపోయిందని ప్రశ్నిస్తున్నారు. హేమ కమిటీ నివేదిక తర్వాత ఆమె ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిందని వాదిస్తున్నారు. అయితే సిద్దిఖీ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.